హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. రాజు అనే ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ని ఆపటానికి కోసం ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒక ఫైర్ మ్యాన్ వెళ్ళి రాజుని కాపాడటానికి కోసం లోపలికి వెళ్ళారు. ఆ ఫైర్ మ్యాన్ రాజుని చూసి, నువ్వేం భయపడకు, నీ చేయి నాకు ఇవ్వు, నేను ఈ భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ నుంచి రక్షిస్తాను అని అంటారు. అయితే రాజు అతను నమ్మి తన చేయిని అతనికి ఇచ్చాడు. అలాగే రాజు కాపాడబడ్డాడు. ఆ భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ నుంచి రక్షించబడ్డారు. అలాగే మన లైఫ్లో కూడా మనం చనిపోయాక శాశ్వతమైనటువంటి జీవితం ఉంది. చనిపోయాక ఏమి లైఫ్ లేదు అని అనుకోవద్దు. చనిపోయాకే శాశ్వతమైన జీవితం ఉంది. ప్రతి వ్యక్తి చనిపోయాక 2 మార్గాలు ఉంటాయి, పరలోకం, నరకం. ఈ 2 మార్గాలలో ఏదో ఒక మార్గం వెళ్ళాల్సింది. కాబట్టి మనం నరకం గురించి ఆలోచిస్తే, నరకం అనేది బహు వేదనకరమైనటువంటి స్థలం. అందులో పడితే ఇంకా యుగాలు వేదనే ఉంటాయి. మీ ఆత్మకు ఇంకా విశ్రాంతి దొరకదు. మీరు ఒకసారి నరకమైన పడిపోతే ఇంకా ఎవరు మిమ్మల్ని రక్షించలేదు. కాబట్టి ఆ నరకంలో మీ ఆత్మకు నిత్యం వేదనే ఉంటుంది. కాబట్టి అంత భయంకరమైనటువంటి నరకం ఉంది. కాబట్టి అందులో నుంచి మనల్ని రక్షించడానికి కోసం ఫైర్ మ్యాన్ యేసుక్రీస్తు వారిని పంపిస్తాడు. రాజు ఫైర్ మ్యాన్ నమ్మి తను చేయించారు కాబట్టి రాజు బ్రతికింపబడ్డాడు. తన చేయకపోతే ఆ ఫైర్లోనే చనిపోయేవాడు. కాబట్టి అలాగే మనం కూడా ఆ భయంకరమైనటువంటి నరకంలో నుంచి మన ఆత్మను రక్షించుకోవాలంటే ఒకటే మార్గం, ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చెప్ప, నేను పరలోకానికి మార్గం అని చెప్పాను. ఎందుకంటే ఆయన ఒకరే మన పాపాల కోసం బలి అయ్యారు. కాబట్టి మన దోషముల కోసం బలి అయ్యారు. కాబట్టి ప్రాయశ్చిత్తంగా బలి అయ్యారు. కాబట్టి ఆయనకి మాత్రమే అధికారం ఉంది. ఆయనను మనం నమ్మితే సరిపోతుంది. ఆయన మన కోసం బలి అయ్యారు అని మీరు విశ్వసించాలి. ఆ భయంకరమైనటువంటి ఆ నరకం నుంచి మీ ఆత్మను రక్షించుకోవాలంటే యేసుక్రీస్తు వారిని మీరు మీ సొంత రక్షకులుగా అంగీకరించి బాప్తిసం పొందితే రక్షించబడతాం. కాబట్టి ఆ భయంకరమైనటువంటి నరకంలో నుంచి మీ ఆత్మను రక్షించుకోవాలని ఈ సువార్తను మీకు చెప్తున్నా. మీరు అర్థం చేసుకుని మీరు ఆలోచించి మీరు మీ ఆత్మను రక్షించుకోవాలని నేను ఆశిస్తున్నాను. నేనైతే రక్షించబడ్డాను. కాబట్టి మీరు ఈ సువార్తను మీరు నిర్లక్ష్యపెడితే మీకే నష్టం. అక్కడ మీరు నరకంలోకి వెళ్ళాక ఈ మాటలు మీకు గుర్తు వచ్చిన అప్పుడు ఏమీ చేయలేదు. కాబట్టి ఈ భూలోకంలో మీరు బ్రతికి ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. అంగీకరిస్తే మీరు రక్షించబడతారు.
రేపు రేపు చూద్దాంలే అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి మీరు బ్రతికి ఉన్నప్పుడు ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం కాబట్టి ఈరోజు మీరు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడు అంగీకరించి ఆయన చేసినటువంటి త్యాగాన్ని నమ్మి బాప్తిజం తీసుకోవాలని, రక్షించబడాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ వార్త విని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మీరు రక్షించబడాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు వారి గురించి ఇంకా బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. ఈ ఛానల్ గురించి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.